హాయ్ అండి సతీష్. ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత అసలు ఈ టాప్ 15లో ఎవరైనా టాప్ 5లో ఉండడానికి అర్హులే. వీళ్ళుంటే సీజన్ బాగుంటుంది ఉండాలి, వీళ్ళుంటే వేస్ట్, ఇక్కడున్నా అక్కడున్నా ఎక్కడున్నా ఒకటే కంటెంట్ లేదు అని మీకు ఏ కంటెస్టెంట్ని ఉద్దేశించి అయినా అట్లా అనిపిస్తే ఫస్ట్ అయితే ఒక మెసేజ్ పెట్టేసేయండి. అట్లాగే చాలా బ్రీఫ్గా చెప్పుకుందాం ఈ ఎపిసోడ్ రివ్యూ గురించి. ఇప్పుడు వీళ్ళ హడావిడి అంతా ఆర్భాటం అంతా ఏంటంటే శిల్పం అవ్వాలంటే ఏం చేయాలి, చెక్కాలిగా, కష్టమైన ఏదో ఇబ్బంది పడని చెక్కాలి. అదే ప్రయత్నం ఈ ముగ్గురు జడ్జెస్ అలాగే శ్రీముఖి కష్టాలని చూస్తే అదే అనిపించింది. నిన్న మనం చెప్పుకున్నాం కదా, వీళ్ళంతా ఈ హైపరు, ఈ టెంపరు, ఈ యాక్టింగ్, ఈ స్కిల్స్ అన్ని ఎందుకోసం అంటే కేవలం వాళ్ళని బాగా ఫైర్ రావాలి, బరస్ట్ అవ్వాలి, ఓపెన్ అప్ అవ్వాలి, ఒక కంటెంట్ ఇవ్వాలి. ఎస్ పలానా కంటెస్టెంట్ ఇది, ఈ కంటెస్టెంట్ వస్తే ఈ హౌస్లో బాగుంటుంది అనేది వాళ్ళు ఏంటో తెలియజేసుకోవాలి, ప్రూవ్ చేసుకోవాలి. ఒక ఫైర్ వచ్చి హైప్ వస్తే బాగుంటుంది కదా. ఏదో చప్పగా మమ అనిపించో వచ్చాం, ఉన్నాం, తిన్నాం, ఆడాం, పాడాం, సరదాగా పిక్నిక్ వెళ్ళామని మాదిరిగా ఉంటే ఇది అగ్ని పరీక్షలాగా లేదు, బొగ్గు పరీక్షలాగా తుస్సుమన్నట్టు అయిపోయింది. నీళ్లు జల్లేసినట్టు ఉంది. వీళ్ళేదో మంటలు రాజేయాలి, ఫైర్ బయట పెట్టాలి, వాళ్ళని బరస్ట్ చేయించాలి, ఎంత ట్రై చేసినా చప్పున నీళ్లు జల్లేసినట్టు ఉంది. అయితే ఎందుకు వీళ్ళది కూడా ప్రాబ్లం ఉంది. ఇప్పుడు నవదీపు, శ్రీముఖి, బిందు మాధవి అట్టగా అభిజిత్ వాళ్ళు పడుతున్న తాపత్రయం అర్థమవుతుంది. వీళ్ళలో ఉన్న బెస్ట్ ఏంటి, అసలు వీళ్ళలో ఉన్న క్వాలిటీస్ ఏంటి, అసలు వీళ్ళలో ఉండే ఎంత కసి ఉంది, ఎంత జీలు ఉంది అనేది బయట పెట్టడానికి చాలా అగచాట్లు అయితే పడతా ఉన్నారు. బట్ వీళ్ళు చేసిన పొరపాటు కూడా ఒక బ్లెండర్ అయితే ఉంది, అది కూడా చెప్పుకుందాం. అసలు ఈరోజు ఈ హడావిడి కూడా ఏంటంటే అసలు ఈ టాప్ 15 కంటెస్టెంట్లకు అసలు నోరుందా, లాజిక్లు పాయింట్లు ఏమైనా లాగుతారా, అవతల వాళ్ళని లాక్ చేస్తారా, ఎదుటోడి మైనస్లు పట్టుకొని అసలు ఉతికి ఆరేస్తారా, అసలు అసలు ఏంటి వీళ్ళు నీరా నిప్ప అనేది తేల్చేదానికి ఈ హడావిడి అంతా. ఇప్పుడు మీరు గమనిస్తే ఈ టాప్ 15లో కొందరు మాత్రమే హైలైట్ అవుతున్నారు, కొందరు మాత్రం హైడ్ అయిపోతున్నారు. ఇప్పుడు మాస్క్ మ్యాన్ ఉన్నాడు, ప్రతిరోజు ఏదో ఒకటి ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు, మీకు ఎందుకు ఇవ్వాలి లీడర్ అంటే నాకు ఎందుకు ఇవ్వకూడదు లీడర్ అని ఆర్గ్యుమెంట్ చేయవచ్చు, ఏదైనా కావచ్చు. అట్లాగే మనీష్ ఏం పేరు, ఆయన పేరు మర్యాద, ఆయన కూడా హిట్టో ఫట్టో ఏదో ఒకటి ఆడాలి. ఓవర్ స్మార్ట్ కావచ్చు, స్ట్రాటజీలు ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు, కనీసం ఏదో ప్రూవ్ చేసుకున్న తపన కనిపిస్తుంది. ఆర్మీ మ్యాన్ ఉన్నాడు, 2 సార్లు ఓటు అప్పీల్ చేసుకుంటే మనకు ఎమోషన్ వచ్చింది, ఏదో రకం చేసుకుంటే. అట్లా ప్రియా శెట్టి ఉంది, ఆయన కూడా 2 సార్లు ఓటు అప్పీల్కి వచ్చింది. కల్కి ముందు రోజు వరస్ట్, నెక్స్ట్ డే బెస్ట్. ఇట్లా కొందరు మాత్రమే హైలైట్. శ్రీజ పెట్ట కొంచెం కోతగానే ఇప్పటికే చెప్పుకుని ఇట్లా కొందరు హైలైట్ అయితే కొందరు మాత్రం అసలు ఉన్నారా లేరా అనే పరిస్థితి అయిపోతుంది. సో అందుకనే ఆ సేఫ్ గేమ్ పక్కన పెట్టేసి ఫైర్ రావాలి. వీళ్ళకి కావాల్సింది ఏంటి, అంతిమంగా కంటెంట్. ఎంత కంటెంట్ ఎవరు ఎక్కువ జనరేట్ చేయగలరు అనే ఉద్దేశంతో హడావిడి అంతా. శ్రీముఖి వస్తా ఫస్ట్ టైం వాకౌట్ చేసా, విపరీతమైన కోపం ఉంది, బట్ చాలా బాధ ఉంది. వాళ్ళ ముగ్గురైతే రావడానికి కూడా జ్యూరీ ఇష్టపడట్లేదు. మీలో కసి తగ్గిపోయింది. ఆ రోజు ఆడిషన్స్ ఇప్పుడు ఉంటే కసి ఇప్పుడు ఏమైంది, వీ వాంట్ కసి, కమాన్ అనే మాదిరిగా వాళ్ళ ప్రయత్నం అంతా అదే. మీరు బెస్ట్ ఇస్తామని ప్రామిస్ చేయండి, ఇంకేదైనా చేయండి, మీరు చెబితేనే తీసుకొస్తానని ఎంత ప్రయత్నాలు ఏంటంటే వాళ్ళు ఒక డైలాగ్ కూడా అన్నారు కదా, తలెత్తుకునేలాగా తప్ప తల దించుకునేలాగా ఉండకూడదు. అంటే అరే ఇంత అగ్ని పరీక్ష అన్నారు, 1000 మంది అన్నారు, 300 అన్నారు, అందులో 100 అన్నారు, 45 రార్ రెబల్స్ అని పెట్టారు. ఆ రార్ రెబల్స్ లో మీరు సెలెక్ట్ చేసింది ఈ రెబల్స్నా అని మేము చెప్పుకునేటట్టు కాకుండా, సరే పోనీ టాప్ 15లో గురించి అరే ఈ కంటెస్టెంట్ బలేసారు. వాళ్ళకి ఎట్లా ఉండాలంటే అరే ఈ 15 తగ్గబరువు ఉన్నారుగా, నువ్వా నేను ఎవరు తగ్గట్లేదుగా, టగ్ ఆఫ్ వార్ అయినట్టు ఉన్నారు కదా, అసలు డూ ఆర్ డై అనే మాదిరిగా ఉన్నారుగా, డి అంటే డి అంటున్నారు కదా. అసలు ఈ 15 మందిలోంచి ఒక 5గురిని సెలెక్ట్ చేయాలంటే అసలు మామూలుగా ఉండకూడదు వాళ్ళకి. అరే ఈ కంటెస్టెంట్ని ఎలా తీసేస్తాం, ఈ కంటెస్టెంట్ని ఎట్లా తీసేస్తాం అనే మాదిరిగా ఉండాలి తప్ప 5గురు అంటే టకా వేలి మీద లేక ఉన్నదాట్లోనే. ఇప్పుడు ఆ అమ్మాయి లాస్ట్లో బిందుబాధ అనింది కదా, గుడ్డులో మెల్ల ఏదో తప్పదు కాబట్టి ప్రియాకి ఇస్తాను మన మాదిరికి చెప్పినట్టుగా, ఇక ఉన్న 15 మందిలోంచి సెలెక్ట్ చేయాలి కాబట్టి వేరుకోవడమే తప్ప వాళ్ళకు ఒక టఫ్ సెలక్షన్ చేసేదానికి కూడా చాలా కష్టం అయిపోయిన మాదిరిగా. అంత టఫ్ అయితే ఎవరైనా ఇస్తున్నారు చెప్పండి, ఇవ్వట్లేదుగా. సో ఇప్పుడు నవదీప్ కూడా లాస్ట్లో ఒక మాట అన్నాడు చూసారా, నేను తప్పకుండా జ్యూరీగా మనం ప్రూవ్ చేసుకుని వీళ్ళ 5గురిని వేరే హౌస్కి పంపిస్తానంటే మీరు ఎటు ప్రూవ్ చేసుకోరు, మీలో సరుకు అయిపోయింది, ఫైర్ లేదు, పాడు లేదు, ఇక మేమే ప్రూవ్ చేసుకుని ఏదో సచ్చువో పుచ్చువో ఒక 5 ఎంచుకొని సెలెక్ట్ చేసుకుని పంపాలని మాదిరిగా అయిపోయి పరిస్థితి. అట్లా కాకుండా వీళ్ళలో మల్టీ టాలెంటెడ్ ఉందా, ఎమోషన్ ఉందా, ఫ్రస్ట్రేషన్ ఉందా, అసలు ఎందుకు నీకు బిగ్ బాస్ హౌస్, ఇట్లా ఆ కసి అనేది బయటపడితే బాగుండేది. అప్పుడు వాళ్ళకి జ్యూరీకి నిజంగా చుక్కలుగానే పడేవి. అరే భయ్ ఇప్పుడు ఈ వీళ్ళని ఎవరిని సెలెక్ట్ చేయాలి, ఎవరిని రిజెక్ట్ చేయాలి, ఎంత టాలెంటెడ్ ఉన్నారు, ఎంత కసితో రగిలిపోతున్నారు, ఎవరినైనా పక్కన పెట్టాలంటే వాళ్ళు గిల్ట్ ఫీల్ అవ్వాలబ్బా. బట్ తప్పక మాకు అవకాశం లేక ఆ ఎడ్జ్లో నువ్వా నేనా అనే దగ్గర జస్ట్ .1 దగ్గర అలా మరి తప్పగా అయిందని మాదిరిగా ఫైట్ ఇస్తే బాగుంది. లేదే చప్పగా ఉంటే ఎట్లా ఉంటుంది. ఇప్పుడు ఆ బిందు బాధ వినట్టు కోపం మీ మీద కాదు, మాకు కన్సర్న్ ఉంది. మీలో ఒక స్ట్రాటజీ లేదు, కరెక్ట్ ప్లే లేదు, మధ్యలో బిస్కెట్, అది వాస్తవమే అది. ఇప్పుడు మనీష్ మారల్లీ రైట్ ఉండాలనుకున్నాడు, కనీసం ఎంతో కొంత ట్రై చేస్తున్నాడు ఆయన.
కానీ ఆ గేమ్ స్పాయిల్ అయిపోతుంది. ఇప్పుడు ఏదో స్పాయిలో, రీలో, ఫేకో ట్రై చేస్తున్నాడు. స్ట్రాటజీస్ బ్యాక్ ఫైర్ అయితే ఇది ముందు స్ట్రాటజీ అంటే వేయబట్టే కదా బ్యాక్ ఫైర్ ఒకటి. నిన్న ఐఎంఐ శ్రీజ ఆ చెత్తను వేసేయాలనేటప్పుడు కూడా బ్యాక్ ఫైర్ అయింది. అదేంటి పక్కింట్లో చెత్త ఎట్లా పోస్తున్నా కానీ ఒక స్ట్రాటజీ అంటే వాడిందిగా మిగతా వాళ్ళకంటే బెటర్గా. మాస్క్ మ్యాన్ టీ షర్ట్ చించేయడం, తీసి తుడిచేయడం ఇవన్నీ కూడా. సో ఇప్పుడు ఆ ఎల్లో కార్డు కూడా మళ్ళీ చూపించింది ఎందుకంటే ఏదో షైన్ అవుతారని. అక్కడ అభిజిత్ కూడా చెబుతుండే 15,000 మందిలోంచి 15 మంది వచ్చారంటే మీ ఆపర్చునిటీ ఇది వినియోగించుకోపోతే ఎట్లా అని. ఇప్పుడు 15 మంది హౌస్లోకి వెళ్ళిపోయినట్టు కాదు కదా, ఈ 15లోంచి 5 తీస్తారు. ఆ 5 మరి ఎలా సెలెక్ట్ చేయాలంటే ఇక వీళ్ళని తీస్తే పక్కన పెట్టాలంటే మనసు ఒప్పకూడదు, ఆడియన్స్ కూడా విలవల్లాడిపోవాలి, అక్కడ ఉన్న జ్యూరీ కూడా తీవ్రమైన ఒత్తిడికి గురైపోవాలి. అంత టఫ్ ఫైట్ ఇవ్వాలి. బట్ లేదే, వాళ్ళలో లేదు కదా ఎంతసేపునో. అప్పటికే అమ్మాయి అసలు ఏదో చెబుతా ఉంది, చెత్త వేసాం పక్కింట్లో అంటే ఏదో నువ్వు చేసావమ్మా, నీ స్ట్రాటజీ చెత్త కావచ్చు, కొత్త కావచ్చు, ఏదో ట్రై చేసావు కదా, మిగతా వాళ్ళు చేయకుండా ఆ ఫైర్ అంటూ రావాలి కదా. అయితే ఈ హడావిడంతా చూసే జ్యూరీ కూడా ఫస్ట్లో నవదీప్ వచ్చి అరుపులు కట్టి దామ్ డూమ్ డస్ అనేదంతా. ఎందుకంటే ఆ జ్యూరీ కూడా లోపల నవ్వుకొని ఉంటారు ఖచ్చితంగా. బ్రహ్మానందం వాళ్ళది మేము అక్కడ శ్రీజ వచ్చి సారీ చెప్పి అది కాదండి మేము ఆ చెత్త స్ట్రాటజీ వేయకపోవడం నిజంగా నాదే తప్పు, ఇలాంటి చారిత్రక తప్పిదాలు మరొకసారి నువ్వు పొరపాటు చేసేసాను, ఏదో గేమ్ అనుకుని అసలు గేమ్ ఆడకుండా చెత్త స్ట్రాటజీతో నా ఆటే పాడు చేసుకుంటే అంత బాధపడిపోతుంటే లోపల నవ్వుకొని ఉండరు. మాకు కావాల్సింది ఫైర్ అమ్మా, ఫైర్ వి వాంట్ ఫైర్ అనే మాదిరిగా బ్రహ్మానందం లోపల నవ్వుకునే ఉండంటారు. అలా చారి అడుగుతుంది కదా ఎన్టీఆర్కి, నవ్వు ఆపుకుంటున్నావు కదరా, అలా నవ్వు ఆపుకుంటూ రావాలి, ఇంకా బయటికి రావాలన్న మాదిరిగా. అటుగా నవదీప్ అంటాడు మంచి. అయితే నిజంగా వీళ్ళు లక్కీ అయ్యి టాప్ 15 కూడా ఒక జనాలకి మిమ్మల్ని పరిచయం చేసి అసలు బిగ్ బాస్ హౌస్ అంటే ఎట్లా ఉంటుందో మీకు నేర్పించి, చూపించి, ఆడించి, ఓడించి, గెలిపించి ఏదో రకంగా మిమ్మల్ని పంపిద్దామంటే అసలు మాకు అగ్ని పరీక్ష లాగా ఉంది అంటే అది కరెక్టే, మేము సూచన మాదిరిగా ఉంది. ఇక్కడ సరే, ఇక డిమాండ్ పవన్, ఇంకొకరెవరు మనీష్ మర్యాద, ఇంకొకరెవరు షాకిబ్ డిస్కషన్ చేసుకుని లీడర్ చెప్పాలంటే అక్కడ ఫైర్ రావాలి. ఏమి లేదు, పక్కకి వెళ్ళి నీకిది నాకిది ఆకేసి పప్పేసి బొబ్బేసి చిన్నప్పుడు అమ్మ గోరు ముద్దలు పెట్టినట్టుగా చక్కగా పంచుకొని వచ్చేసి ఆ డిమాండ్ పవన్ అంటే వాళ్ళు ఎట్లా అయ్యింది, వాళ్ళిద్దరికి ఛాన్స్ వచ్చింది నాకు రాలేదంటే వాళ్ళిద్దరు ఎందుకు ఫైట్ చేయాలి, అరవాలి కదా, కేకలు పెట్టాలి కదా. ఏంది నువ్వు తోప మొన్నటి వరకు ఆ మనీష్ మర్యాద ఇతను నువ్వేం ఫిజికల్ టాస్క్లు పొడిచావు, లేకపోతే నువ్వేమి ఇక్కడ ఈ మైండ్ గేమ్లో ఫెయిల్ అయ్యావు, మరి ఆ ఫైర్ ఏమైంది ఈరోజు, అది బయటపడితే బాగా. నువ్వు లీడర్ ఎట్లా, ఆల్రెడీ నువ్వు ఫెయిల్ అయ్యావు కదా మనీష్ అని ఒక ఆయన చెప్పొచ్చు డిమాండ్ పవన్. లేదా నువ్వు వారు ఫిజికల్లో ఫెయిల్ అయ్యో ఇప్పుడు నీకు ఇక్కడ కూడా ఫెయిల్ అవ్వచ్చు, ఎట్లా చేయొచ్చు. లేదా షాకీబ్ నాకు ఎందుకు ఇవ్వరు, నా మొన్న గట్టిగా అడిగినాడు ఈరోజు ఎందుకు అడగడు, నువ్వు అంటే సరే నువ్వు తీసుకుంటావా తీసుకో, అంత చప్పగైపోతే ఎట్లా. సో అక్కడ నవదీప్ కూడా అడిగాడు, అగ్ని పరీక్ష నుంచి హౌస్లోకి వెళ్ళే ఛాన్స్ ఎవరికి రావాలంటే ఇదే చెబుతారా, ఎందుకు మీరు పట్టించుకోవట్లేదు, మా అరుపులన్నీ ఎట్లా ఉందంటే అడవగాచిన వెన్నెల్లా ఉంది, బురదలు పోసిన పన్నీర్ లాగా ఉంది. నాకైతే అట్లాగా అనిపించదు. వాళ్ళు ఎంత అర్థము, వాళ్ళు మంట రాజేద్దామని రాజుకోవట్లా, వాళ్ళు అంత సింపుల్గా అయిపోతే ఎట్లా. అయితే నేను స్టార్టింగ్లో చెప్పే కదా, వీళ్ళది కూడా తప్పు ఉంది, వీళ్ళు కూడా ఒక బ్లెండర్ చేస్తున్నారు. ఈ జ్యూరీ కావచ్చు, ఈ టాస్కులు డిజైన్ చేసిన ఇలాంటి టాస్కులు ఫన్నీ టాస్కులు ఆడిస్తే వాళ్ళకి ఎట్లా ఫైర్ వస్తుంది. ఫిజికల్ టాస్కులు పెట్టండి, గట్టిగా నువ్వనని తేల్చుకుంటానండి. లేదా ఇప్పుడు ఈరోజు రీలు ఫేక్ అనగానే నేనేమనుకున్నానంటే ఒక 4 టీములు పెట్టి 5 టీములు తయారు చేశారు, 5 టీములు తయారు చేశారు. వాళ్ళలో ఒక 2-3 చూపించి ఆ అపోనెంట్ టీంలో ఎవరు రీలు ఎవరు ఫేక్ అంటే ఎంత ఫైర్ వచ్చేది. వాళ్ళకి ఎక్కడో సెగ అసలు మామూలుగా రాసుకునేది కాదు కదా. ఈ పర్సన్ ఫేకు, నాకెందుకో ఫేక్ అనిపిస్తుంది, ఖచ్చితంగా నువ్వే ఫేక్, నువ్వు రీలు కాదు అంటే అప్పుడు వచ్చేది కదా మంట. గిన్నెలు తోమాలి, చెత్త తొడవాలి, ఇదా ఫైర్ రావాలంటే ఇట్లాంటి వాటితో వస్తుందా. ఏదో బలవంతంగా కోపం రప్పించుకోవాలి అన్నట్టు ఉంది అక్కడ. మొన్న ఒక అమ్మాయి అనేది కదా, నాకు ఏడుపు రావాలంటే మీరు ఏడిపించండి, ఏడుస్తానేమో, మీరు ఏడిపించలేకపోతే నేనేం చేసేది, నన్ను ఎమోషనల్గా గిల్లి గెచ్చండి అని ఒక అమ్మాయి ఎవరు అన్నారు కదా. అట్లా వీళ్ళు ఆ ఫైర్ వచ్చే టాస్క్లు ఇస్తే ఖచ్చితంగా టన్నుల కొద్ది వస్తుంది, నేచురల్గా వచ్చేస్తుంది. అసలు కామన్ మ్యాన్ ఏంటి, ఆ నాటకాలు ఆడుతున్నావా, నీకు ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారో తెలియదు అంటే ఆవిడ కామన్ మ్యాన్ అవునో కాదు, ఎందుకు డిఫెండ్ చేసుకోరు, ఖచ్చితంగా వస్తుంది కదా. ఇప్పుడు ఏంటంటే మీలో మంట రావాలని రాజుకుని ఇచ్చే టాస్కులు ఏమో సిల్లీ టాస్కులు, ఫన్నీ టాస్కులు, ఎంటర్టైన్మెంట్, ఆడతా పాడతా సరదాగా టైం పాస్తా పెట్టుకునే టాస్కులు ఇచ్చి ఇలాంటి టాస్కులు ఎటు హౌస్లోకి వెళ్ళాక ఆడతారు కదా. అసలు వీళ్ళు ఏంటి, ఎంత కసి ఉంది, ఎంత ఇంట్రెస్ట్ ఉంది, ఎంత ప్యాషన్తో వచ్చారని తెలియాలంటే నువ్వు ఫేకు నువ్వు రీల్ అని ముఖం మీద చెప్పిస్తే అప్పుడు బాగుండేది. మీ ఇద్దరిలో ఫేక్ ఎవరో తేల్చుకోండి అంటే అప్పుడు మంట ఆటోమేటిక్గానే వచ్చేసింది. ఇప్పుడు ఏంటంటే ఆర్టిఫిషియల్గా వస్తున్నట్టు ఉంది, ఏదో రప్పించాలి కాబట్టి రప్పించాలి, పొగ పెట్టాలి కాబట్టి అట్టా ఉంది. అసలు నువ్వు కామన్ మ్యానే కాదు, నువ్వు కామన్ మ్యాన్ అంటే బాబు అంటే ఎట్లా ఉంటుంది. మొన్న సెలబ్రిటీలు, కామనర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ అని ఆ మాస్క్ మ్యాన్ హరీష్తో అట్టగే ప్రియా శెట్టి వీళ్ళందరూ ఆర్గ్యుమెంట్ డిస్కషన్ చేశారు కదా, అదే టాపిక్ మీద పెట్టచ్చు కదా, ఎందుకు పెట్టట్లా.
అలాగే మొన్న ప్రసన్న వర్సెస్ మనీష్ అయింది కదా, నువ్వు అబద్ధం చెప్తున్నావు అంటే, లేదు నువ్వు తెలివైనడు కాబట్టి నిన్ను పంపించావు, నువ్వే కదా వెళ్ళమన్నావు, మన ఇప్పుడు వచ్చేసి నన్ను ఎందుకు ఇట్లా అంటున్నారు, అది ఆ మంట ఇంకెందుకు కొనసాగించదా, అదే ఇంకా హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ అయ్యేది కదా. లేదా అదే టాస్క్ లో డీమన్ పవన్ వర్సెస్ మనీష్ గొడవ అయింది కదా. నువ్వు ఫిజికల్ టాస్క్లు ఏం పొడిచావంటే, నువ్వు మైండ్ గేమ్లో ఏం పీకావని లెక్క ఇద్దరు ఆర్గ్యుమెంట్స్ చేసుకున్నారు కదా. దాన్ని మరింత రాజేస్తే, సరే మీ ఇద్దరిలో ఎవరు తేల్చుకోండి అంటే 1-1 పెడితే ఎంత బాగుంటుంది. అలాగే నాగా షాకిబ్కి ఆ హెయిర్ రిమూవ్ టాస్క్ నుంచి కొద్దిగా నడుస్తుంది వారు. నిన్న కూడా అన్నాడు, నువ్వు నన్ను ఎందుకు సెలెక్ట్ చేయాలి, అరే నువ్వు నాకు నచ్చలేదు పక్కన పెట్టేసానని చెప్పుంటే బాగుండేది షాకి బడిగాడు. ఆ కాస్త కోస్త ఫైట్ని ప్రోమోలు చూపించుకుంటున్నారే, అదే ఇంకా 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 పెద్ద చేసేసి అలాంటి టాస్క్లు ఇచ్చి అలాంటి గొడవలే పెద్ద చేస్తే బాగుండేది. ఇప్పుడు ఆ డాక్టర్ దివ్య ఉంది, ఆ అమ్మాయి వచ్చిన రోజు ఎట్లా ఫటాఫట్ అభిజిత్ గేమ్ నీకు నచ్చలే, నువ్వు కూర్చొని ఆడేసి అసలు అది విన్నింగే కాదు ఇట్లా ఓపెన్ గా చెప్పింది. ఆ తర్వాత నుంచి నోటికి మా ప్లాస్టర్ వేసేసినట్టు ఉండిపోయిందే. వాయిస్ ఉంది, ఇప్పుడు ఆ శ్రీజ ఉంది, వీళ్ళందరికీ ఫైర్ ఉంది, బట్ వీళ్ళు తీయలేకపోతున్నారు ఇలాంటి టాస్క్లు ఇవ్వడం వల్ల. అలాగే ఇక్కడ సరే అక్కడ నవదీప్ అంటాడు, ఏంటి వీక్ టీమ్ అన్నా, నవదీప్ వీక్ టీమ్ అన్నా, ఈజీగా ఉంటే ఆడేసి గెలిచేద్దామనా, అంతే కదా చెప్పుని అరుపులు కేకలు కూడా. ఎందుకంటే కొద్దిగా టఫ్ ఫైట్ వస్తుందని కాస్త కోస్త తర్వాత పనిచేసింది. ఎందుకంటే అనుష తర్వాత ఇంకొకరిది ప్రియా శెట్టి, ఇంకా హరీష్ వీళ్ళందరూ వచ్చేటప్పుడు ఇక్కడ ఇంత గట్టిగా అరవబట్టి, మనం ఏదైనా పాయింట్ తీయాలి, ఇతనికంటే నేను ఎందుకు బెటర్, లీడర్గా ఎట్లా ప్రూవ్ చేసుకుంటారు అనేది గట్టిగా చెప్పాలి అని మాదిరిగా కాస్త కోస్త ట్రై చేశారు అనుష వాళ్ళంతా. నువ్వు ఆల్రెడీ నేను లీడర్షిప్ చూసేసాను మన ప్రియాకి చెప్పడం, అట్లాగే మీరు ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోతున్నారు, నా ఇన్ని బ్యాలెన్స్ అయితే చేసుకుంటానని చెప్పడం వల్ల ఇక్కడ మళ్ళీ నవదీప్ వచ్చి ముఖంలో ముఖం పెట్టి నాకు చాలా కామెడీగా అనిపించింది. అది వచ్చే వాళ్ళిద్దరూ అనుష అలాగే మాస్క్ మ్యాన్ ఆర్గ్యుమెంట్ చేసుకునేటప్పుడు, చెప్పు చెప్పు ఊపిన పైపు రా, కమాన్ రెచ్చిపో, చెలరేగిపో, అరు అమ్మాయ సాయిరామ్. హరీష్ లో మాస్క్ మ్యాన్ లో ఆ ఫైర్ కాస్త వచ్చేటప్పుడు, అబ్బా సాయిరాం, ఇది ఈ ఫైర్ కావాలి కానీ మాదిరిగా ఆయన ఎక్స్ప్రెషన్స్ ముఖంలో ముఖం పెట్టి, ఎస్జే సూర్య సినిమా ఒకటి ఉంటుంది కదా, అందులో ఆయన ఎక్స్ప్రెషన్స్ వాళ్ళందరూ భయంతో అల్లాడిపోతూ బిగుసుకుపోతుంటే ఏదైనా వాళ్ళ భయాన్ని చూసి ఎంజాయ్ చేస్తారు కదా, అట్లా వీళ్ళు అరుపులు కేకలతో చెలరేగిపోతుంటే ఆ నవదీప్ అయితే బాగా ఎంజాయ్ చేసి, ఇదే మేము కోరుకునేది, ఈ మంటే కావాలి, ఇదే కావాలి, ఈ కంటెంటే కావాలి, ఇలాంటి కంటెస్టెంట్ ఉంటేనే మాకు మజా వస్తుంది అని మాదిరిగా అనిపించింది. సో బట్ అక్కడైతే పెద్దగా లేదు. ఆ తర్వాత మళ్ళీ ఆ కల్కి దివ్య శ్రీజ వచ్చేటప్పుడు కూడా 3 కొప్పులు ముడేస్తా అన్నారు, కానీ అంత ముడి లేదు, అంత గొడవ రాలా. అయితే ఆ శ్రీజ కల్కితో మాత్రం కొద్దిగా ఆయనకి మాట్లాడమే రాదంటే అండమా మాట్లాడమే కాస్త వెక్కిరి, పోనీ ఎక్కడైనా రాజుకుంటుందేమో, కొద్దిగా గొడ్డిదలు వస్తారేమో, మీ ఇద్దరులో అసలు ఎవరు లీడరే కాదు, అసలు మీ ఇద్దరులో టాప్ 5లో ఉండేది ఎవరు, హౌస్లో వెళ్ళేది ఎవరు, ఈరోజు తేల్చుకుని ఇక్కడ నుంచి వెళ్ళండి అంటే మీ ఇద్దరే డిసైడ్ చేసుకోండి అంటే ఎంత బాగుండేది. అది కూడా తుస్సుమనిపోయిందే. మీ ఇద్దరు కాదు నేనంటే కాస్త కోస్త అక్కడ ఆ వెక్కిరంతలు, ఆ అమ్మాయి కలికి వెక్కిరంతలు, ఆ శ్రీజ నువ్వెందుకు కాదు నేను ఎందుకు, కాస్త అంతకుముందు నవదీప మంట మీద పెట్రోల్ చల్లబట్టి కుళాయిల దగ్గర ఫైట్ మాదిరిగా కొద్దిగా వచ్చింది, వచ్చి రానిటికి వచ్చింది అంతే. ఇక్కడ బిందు కూడా అది కూడా చెప్పింది, అందుకే ఏదో మేము చెప్పాం కాబట్టి వాయిస్ రేజ్ చేయాలి కాబట్టి రేజ్ చేసినట్టు ఉందా తప్ప, ఓ క్లారిటీగా మీ థాట్ ఉన్నప్పుడే మీరు వాయిస్ రేజ్ చేసినా దానికి వాల్యూ ఉంటుందంటే ఓకే, అది కరెక్టే. కానీ మీరు ఇవ్వాల్సిన టాస్కులు కూడా అలాంటివి ఇస్తే బాగుంటుంది కదా. అలాంటి టాస్క్లు ఇవ్వకుండా ఇలాంటి సిల్లీ టాస్క్లు ఇస్తే ఎట్లా. అలాగే ఇంకోటి ఏంటి, ఆ పవన్ కళ్యాణ్ డాలియా వాళ్ళకి అక్కడ మళ్ళీ అమ్మాయి ముందే హింట్ ఇచ్చింది, శ్రీముఖి అక్కడ ప్రయత్నం కనబడింది. ఆ పవన్ కళ్యాణ్ డాలియా ప్రసన్న ఉండేటప్పుడు 2 సార్లు డాలియా లీడర్ అయింది, ప్రసన్న ఒకసారి లీడర్ అయ్యాడు. ఒకసారి కూడా కానీ పవన్కి ఇస్తారా లేకపోతే అతనికి ఇవ్వరా, ఇస్తే ఎలా ఉంటుందో, అంటే పవన్ కళ్యాణ్కి లీడర్షిప్ ఇస్తే ఎట్లా ఉంటుందో చూద్దామని ఆవిడ తాపత్రయం, వాళ్ళకు హింట్ అయితే ఇచ్చింది. కానీ అక్కడ కూడా ఆర్గ్యుమెంట్ లేకపోయాయి, ఏదో ప్రయత్నాలు చేశారు కానీ రకరకాలుగా బయట పెడదామని. సరే ఇక టాస్క్ల వైజ్ అంటారా, ఆ స్పీడ్ అక్యూరసీ ఇక్కడ చెప్పాను కదా, అవి 2 ఉండాలి, రియల్ ఫేక్ చెప్పాలని చెప్పి. ఇది మనుషుల మధ్య పెడితే బాగుంది. మనుషులు వస్తారు లేదా ఆబ్జెక్ట్స్ వస్తాయని, సరే ఆబ్జెక్ట్స్ ఫన్ కోసం పెట్టచ్చు. అట్ ద సేమ్ టైం మీ మిగతా 15 మంది కంటెస్టెంట్లో ఎవరు లీలు ఎవడు ఫేక్ అంటే, అరే బద్రిపోద్దిరి చెప్తాడు అనుకుంటా చూస్తూ అనిపించేశారు. బయట నుంచి వచ్చిన ఆర్టిస్టులు వీళ్ళని తీసుకొచ్చేసి అదే సప్పగా చేసేసారు, చెరగొట్టేశారు. సరిగా టాస్క్లు ఏమంటారు, ఫస్ట్ టాస్క్ ఏంటి, కేక్ తెచ్చారు, ఆ ధర్మకలతో చేసిన కేక్ ఒకటి, రియల్ కేక్ ఒకటి పెట్టి, ఇందులో ఏది రియల్ అంటే షాకిబు, దివ్య, దాలియా అని అందరూ కూడా రాంగ్ చెప్పేస్తే ఒక అమ్మాయి మాత్రం కరెక్ట్గా చెప్పగలిగింది. ఎవరు అందరూ సారీ 5గురు రాంగ్ చెప్పేస్తారు, ఫేక్ది గెస్ట్ చేయలేకపోయారు, ఏది రియల్ కేక్ ఏది ఫేక్ కేక్ అనేది కరెక్ట్ గెస్ట్ చేయలేకపోయారు, రియల్ అయితే క్యాచ్ చేయలేకపోయారు, రాంగ్ అయిపోయారు. అట్లాగే రియల్ జుట్టు ఎక్స్ప్రెషన్స్, రియల్ జుట్టు ఏది ఎక్స్టెన్షన్ జుట్టు ఏది చెప్పాలనేటప్పుడు కూడా వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఏంటి, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఏంటి, ఇవన్నీ గమనించుకుని ప్రశ్నలు అడగాలన్నప్పుడు కూడా అడగలేకపోయారు. ఫైనల్గా శ్రీజ, ప్రియ వీళ్ళిద్దరూ
కొద్దిగా చెప్పగలిగారు. కానీ ప్రియ రైట్ ఆన్సర్ అయితే చెప్పింది. శ్రీజ అయితే రాంగ్ ఆన్సర్ చెప్పేసింది. సో ప్రియ అయితే ఇక్కడ రైట్ ఆన్సర్ చెప్పగలిగింది. ఇక్కడ నవదీప్ అంటారు కదా, ప్రశ్నలు అడిగే అవకాశం ఉన్నా ఎప్పటి నుంచి పెంచారు, ఏం ఆయిల్ వాడతారు, అసలు మీరు పెళ్ళిళ్ళప్పుడే విగ్గులు పెడతారా లేదా ఫంక్షన్లప్పుడు పెడతారా, ఏదో ఒకటి కొద్దిగా వాళ్ళని ఫ్లోలో వచ్చేసే మాదిరిగా ఏదో ఒకటి అడగొచ్చు కదా, అడగలే. కనీసం ఆ ఆప్షన్ ఇచ్చినా సరే వినియోగించుకోలేక ఇప్పుడు కౌన్ బనేగా కరోపతిలో ఆప్షన్స్ ఇచ్చినట్టుగా ఇక్కడ కూడా ఇచ్చారు. మీరు ఏదైనా ప్రశ్న అడిగి వాళ్ళు చెప్పే సమాధానం బట్టి మీకు ఏదైనా హింట్ వస్తుంది కదని సరే వాడలేకపోయారు. అలాగే నెక్స్ట్ ప్రశ్న ఏంటంటే మూడోది, ఆ మనీష్ మర్యాద, హరీష్, అలాగే కల్కి, డాలియా, శ్వేత వెలిగే బల్బ్ ఏదనేటప్పుడు ఏది రియల్ ఏది ఫేక్ అంటే స్విచ్ చేస్తే వెలిగేది ఏం చెప్పమంటే మనీష్ హరీష్ అయితే రాంగ్ చెప్పారు. బట్ కల్కి ముగ్గురు అమ్మాయిలు రైట్ చెప్పారు. అందులో ఫస్ట్ కల్కి చెప్పింది కూడా సరిపోయి. ఆమె చెప్పింది కూడా అనుకున్నా, బల్బ్ మీద చిన్నది పెయింట్ ఊరినట్టు ఉంది కదా, అదే చెప్పిద్దాం అనుకున్నా. ఆవిడకి చిన్న హింట్ అయితే మొత్తానికి బాగానే క్యాచ్ చేసింది. ఇక తర్వాత కూడా ఆ స్కెచ్లో రియల్ ఆర్టిస్ట్ ఎవరు కానిది ఎవరు అనేటప్పుడు కొద్దిగా ప్రయత్నం చేశారు. ఏదో ప్రశ్న అడగాలి కాబట్టి అడిగారు అన్నారు. అలాగే నాగ అయితే రైట్ గెస్ చేశాడు. ఆయన కొద్దిగా మూమెంట్ అంతా బాడీ లాంగ్వేజ్ బట్టి చూస్తే ఆయన లెక్క. అంటే ఇవన్నీ కొద్దిగా బ్రెయిన్ వాడాలి, ఇవన్నీ కూడా చూసుకుంటూ చేసుకునే లెక్క. అలాగే నెక్స్ట్ ప్రశ్నలో కూడా ఆ ప్లాంట్స్లో రీల్ ఏది ఫేక్ ఏది అనేటప్పుడు శ్రీజ షాకేబ్ అయితే రీల్ అని గెస్ చేశారు. ఫస్ట్ ఎంఎస్ శ్రీజ చెప్పింది కూడా రైట్. ఎందుకంటే అక్కడ ఆ ప్లాంట్స్ చూస్తేనే అర్థమవుతుంది, కొద్దిగా కనిపిస్తుంది కింద నుంచి ఒక చిన్న వేరులాగా రావడం. ఇదంతా కాస్త కూస్త బాగా అబ్జర్వ్ చేస్తుంది తప్ప చెప్పలేనట్టు ఉంది. అయితే ఇలాంటి టాస్క్ల వల్ల రాదు ఫైర్. ఎందుకు వస్తుంది? ఆ టాస్క్ గెలిచిన దానికి మళ్ళీ ఫన్ వస్తుంది. ఆ వెంటనే మళ్ళీ నీకు మంట వచ్చేయాలి, ఫైర్ వచ్చేయాలి, యాడ్ వచ్చేస్తుంది. అక్కడ మళ్ళీ అభిజిత్తో మరి స్టెప్లు వేయించడం బాగుంది నాకు శ్రీముఖి. ఎందుకంటే ఎంతసేపు క్లాస్గా ఒకే వెర్షన్లో వెళ్ళిపోకుండా మనలో కూడా మాస్ ఉందన్న మాదిరి ఏదైనా ఒకసారి తీన్మార్ అయ్యి నీ ఫ్యాన్స్ కోసం అనే మాదిరిగా అడిగి వేయించిందాము. అభిజిత్ తీన్మార్ స్టెప్లు కూడా బాగున్నాయి. అట్లాగే లాస్ట్ ఇంకో ఆరో ప్రశ్న ఏంటంటే మళ్ళీ ఇక్కడ దివ్య, అప్రియ, శ్వేత, ఈ మనీష్, డాలియా వచ్చారు కదా, రీల్ ఫేక్ అనేది. ఆ నవదీప్ షూ గురించి ఇక్కడ ప్రశ్న వచ్చింది. ఏమిది షూ పెట్టారు, అందులో రీల్ ఫేక్ అంటే ఓవరాల్గా టాస్క్ అంతా అంతవరకు జరుగుతున్నది రీల్ ఫేక్ అని గుర్తించడమే. కానీ ఆ డాలియా వెళ్ళి పెట్టేసిన తర్వాత మిగతా వాళ్ళు కూడా ప్రిపేర్ అయిపోయిన తర్వాత నవదీప్ షూ సైజ్ ఏది, ఆ రెండింటిలో ఏది సెట్ అవుద్దని గెస్ చేయాలండి. ఇది కరెక్ట్ కాదు. రెండు ఫిట్ అయ్యే ఓకే, అదంతా కరెక్టే. మనీష్ రైట్ గెస్ చేసేది ఓకే, రైట్ ఆన్సర్ అయింది, అదంతా ఓకే. బట్ ఏదో ఒకటి చెయ్యాలని అడిగి చేసి దీని మీద లాస్ట్లో ఆ అమ్మాయికి మళ్ళీ వరస్ట్ అనేది ఇవ్వడం, ఎల్లో కార్డు ఇవ్వడం అయితే కరెక్ట్ కాదు. ఎందుకంటే ఏదో ఇవ్వాలి కాబట్టి అసలే డిజాస్టర్ టాస్క్లు పెట్టి అందులో మళ్ళీ వంకలు పెట్టి చీటింగ్ చేసేదంతా ఏంటి? మీరు ఇచ్చిన టాస్క్లో ఫస్టే చెప్పారు క్లియర్గా ఫేక్ ఏది రీల్ ఏదని. అక్కడ డాలియా ఏమనుకుంది, ఇప్పుడు ధర్మకాలతో కేక్ చేసి పెట్టినారు కదా, అట్లాగే ప్లాంట్స్ కూడా రెండు ఏది పోల్చుకోలేకపోయారు కదా, బల్బులు కదా, అట్లాగే అనుకుంటుంది కదా. ఒకటి ధర్మకాలతో చేసిన షూ కావచ్చు, సినిమా సెట్టింగ్లు అయితే మనం కళ్ళ ముందు కనబడి నామలు అంత ఘోరంగా చేస్తారు సినిమా వాళ్ళు, ఆర్టిస్టులు అయితే ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు. సో ఒక దాంట్లో ఆ రెండు షూలో ఒకటి ధర్మకాలది కావచ్చు, ఆర్టిఫిషియల్ది కావచ్చు, చేసింది కావచ్చు, ఒకటేమో రియల్ షూ కావచ్చు అనుకున్న ఆ అమ్మాయి చెప్పి పెట్టి ఉంటుంది. కానీ దాన్ని మీరు అట్లా చేసేసారు, ముందే తుత్తరతో వెళ్ళి పెట్టేశారు, కొన్ని తర్వాత కూడా క్యాష్ చేయలేకపోయారని వీళ్ళు ప్రశ్న మార్చేస్తే ఆవిడదే తప్పైంది, అదే తప్పది. అలాగే తర్వాత కల్కి, డిమాన్ పవన్, హరీష్, నాగ, పవన్ వీళ్ళందరూ వచ్చారు కదా, ఇద్దరులో సింగర్ ఎవరు అనేటప్పుడు కూడా ఆ వాయిస్ని బట్టి మాట్లాడేది ఒక సెంటెన్స్ ఇచ్చారు కదా చెప్పండి, దాన్ని బట్టి కూడా గెస్ట్ చేయొచ్చు. ఇలా సిలి టాస్క్లు ఇచ్చారు. మొత్తానికి రెండు టీముల మధ్య టై అయిపోతే ఆ శ్రీజ ప్రియకు మళ్ళీ టై బ్రేకింగ్ ప్రశ్న వచ్చేటప్పుడు ప్రియ కొద్దిగా హర్ట్ అయిపోయి, ఎందుకంటే ఆ పెట్టేటప్పుడు తోస్తుంది. అక్కడ ఇలాంటి చీప్ థింగ్స్ నాకు నచ్చవు, ఈ పుషింగ్స్ గిసింగ్స్ అన్నారు. బాగుంది, సరే ఏదో మంట వస్తుంది కదా అనుకున్నా. ఎందుకు నచ్చదు, నేను ఆడతా, ఇది పార్ట్ ఆఫ్ గేమ్ అని ఆ శ్రీజ కూడా చెప్పింది. అప్పుడైనా సరే మళ్ళీ ఎందుకమ్మా, ఎందుకు నచ్చదు, పర్సనల్గా ఉంది, కొంచెం పెట్టాల్సింది, అక్కడ కూడా రాకపోయాయి. సరే ఫైనల్గా ప్రియా టీం అయితే విన్నర్స్ అయ్యారు, బాగానే ఉంది, ఎక్కువ పాయింట్లు చెప్పారు. ఇక టీం లీడర్ అనూష కాబట్టి మరి ఓటీపీ నువ్వు చేసుకుంటావా వాళ్ళకి ఇస్తావంటే ప్రియా, హరీష్ వాళ్ళిద్దరూ నన్ను చూజ్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకి ఇస్తే బెటర్. నేను ఎటు వాళ్ళిద్దరితో పోలిస్తే లీస్ట్ పర్ఫార్మెన్స్ చేశాను. అయితే ప్రియాకి ఎటు మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ వచ్చే ఛాన్సెస్ ఉంది, ఎందుకంటే అక్కడ డిబేట్ చేసింది ఆ లీడర్షిప్ కోసం, అట్టగే ఇక్కడ 2 పాయింట్లు కూడా తెచ్చింది ఇక్కడ రావచ్చు కనుక. సరే నేను ఎటు పర్ఫామ్ పెద్దగా చేయలేదు కనుక హరీష్ బెటర్ అనుకుంటే ఆయన కూడా కూడా మంచిదే, కాస్త కోస్త ఒప్పుకుంది, నేను పర్ఫార్మెన్స్ తక్కువ చేశాను. వాళ్ళలో ఆ అమ్మాయికి ఆల్రెడీ ఒకసారి ఓటీపీలు వచ్చింది, ఈరోజు మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో హరీష్ అనేది మంచి డెసిషనే తీసుకుంది. ఆ మాస్క్ మ్యాన్ ఓటీపీలు కూడా బాగుంది, హైప్ అయితే పెంచుతున్నాడు అతను ప్రతి దశలో. సామాన్యుల నుంచి వచ్చాను, అసామాన్యుడిగా కావాలని నిరూపిస్తాను, అట్లాగే ప్రజలే వద్దనుకున్న నా ప్రపంచంలో డిప్రెషన్లో ఉండే నేను ఇప్పుడు ప్రజల మధ్యకే వచ్చాను, ప్రజల సపోర్ట్తోనే గెలవాలనుకుంటున్నాను. అంటే నేను కామన్ మ్యాన్ అనగానే సంఖ్యలు తెంచుకొని సరైన కంటెస్టెంట్ రావాలి అనేసి బార్డర్స్ తెంచుకొని వచ్చే లిమిట్స్ క్రాస్ చేసి ఆడుతున్నాడు రోజు ఆయన ఏదో ఒకటి కాస్త కోస్తో కంటెంట్ వస్తుంది.
ఉండాలని తపన అయితే కనిపిస్తుంది. సో సీజన్ అద్భుతంగా ఉండబోతుంది అంటున్నాడు. మరి ఇతడు ఉంటే బాగుంటుంది ఇతడి వెర్షన్ వరకు నేనైతే అనుకుంటున్నా. ఈ మాస్క్ మ్యాన్ ఉండాలా ఉండక్కర్లేదా అనేది కూడా మీకు ఏమనిపించింది మెసేజ్ కూడా పెట్టండి. సరే ఇక వరస్ట్ ప్లేయర్ అంటే ఆ, శ్రీముఖి అడిగింది, అడగలో తప్పలేదు. ఇప్పుడు షాకీబ్ ఈరోజు ఏం చేశాడు అర్థం కాకపోతే అడగచ్చు కదా. శ్రేయ ఏం చేసింది అంటే డాలియా ఏం చేసింది, ప్రశాంత్ ఏం చేసింది, పవన్ కళ్యాణ్ ఏం చేసింది అంటే పేరుని అడిగింది. మోరల్గా 15 మందిలో కూడా ఎవరు పెద్దగా ఏం చేస్తున్నది లేదు. సో ఇక్కడ మళ్ళీ దానికి వచ్చి వరస్ట్ ఇవ్వాల్సి వచ్చేటప్పుడు, ఎల్లో కార్డ్ ఇవ్వాల్సి వచ్చేటప్పుడు రీల్ ఆర్ ఫేక్ లో తొత్తరతో ఆన్సర్ పెట్టేసి ప్రశ్న రీల్ ఆర్ ఫేక్ అనుకున్నాను అన్నావని చెప్పి డాలియా అని ఇతను వేలెత్తి చూపి, అలాగే 2 ఐడెంటికల్ ఐటమ్స్ ఉంటాయని అయినా బేసిక్ పాయింట్ ఎలా మిస్ అయ్యావంటే, మీరు అంతవరకు 2 ఒకేలాంటి మొక్కలు పెట్టారు, 2 ఒకేలాంటి కేకులు పెట్టారు, ఇట్లా పెట్టి 2 ఒకేలాంటి బల్బులు పెట్టారు. సో అలాగే ఉంటుందని ఎందుకు అనుకోలేదు. నేను అది చెప్పినట్టుగా ఆర్టిఫిషియల్ కూడా ఉండొచ్చు కదా. ఒరిజినల్ షూ ఒక పక్క ఇది ఒకటి పెట్టొచ్చు కదా. పెద్ద మ్యాటరా అది? ఎన్ని తయారు చేసేస్తారు? ఇప్పుడు పంచదార బాటిల్స్ పగలగొట్టారు, రీల్ బాటిల్స్ లాగా ఉంటాయి కదా. షూటింగ్లో మొన్న ఈ అనూష్ ఎవరు పగలగొట్టారు చూడండి శ్రీముఖి, అవన్నీ పంచదారతో చేసే బాటిల్ సినిమా షూటింగ్లు అట్లా అనుకోని ఉండొచ్చు. కానీ దాన్ని కూడా ఏదో కారణం ఎత్తుకునే డిజాస్టర్ ఇవ్వడం అంటే ఆ డాలియా కూడా కొద్దిగా డల్గా ఉంది. ఆ డల్ వదిలేసి కొద్దిగా యాక్టివ్ అవ్వమ్మా, ఏదో ప్రూవ్ చేసుకోమ్మా, ఇది ఈ కార్డు ఇచ్చినా సరే కాస్త ఓపెన్ అయిద్దేమో, ఫైర్ ఉంటూ బయటపడదు, ఇక డూ ఆర్ డై అని ఆడతామని లెక్క ఇచ్చాడేమో అనిపించింది. సరే ఇక మోస్ట్ వాల్యుబుల్ పేరు కూడా ఎవరికి ఇవ్వక్కర్లేదు అనుకుంటా ప్రియాకి ఇచ్చింది. ప్రియాకి ఇవ్వచ్చు, ఈరోజు ఆ లీడర్ కోసం ప్రయత్నం చేసింది, అట్లాగే పాయింట్స్ కూడా తెచ్చింది కనుక ఆయా అమ్మాయికి కూడా ఓటు అప్పీల్ చేసుకుని నేను ప్రూవ్ చేసుకుంటా నాకు ఛాన్స్ ఇవ్వన్నాను. సో ఇవి ఎపిసోడ్ హైలైట్స్. మరి మీకేమనిపించింది మెసేజ్ పెట్టండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే